తాజ్మహల్ ఎవరిది అంటే భారతదేశ వారసత్వ సంపద అని స్కూల్ పిల్లలు కూడా ఠక్కును చెబుతారు. కానీ తాజ్మహల్ తమదేనంటున్నారు కొందరు. దీన్ని స్వాధీనం చేసుకోవడానికి 13 ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. 8 ఏళ్ల నుంచి కోర్టు కేసు కూడా నడుస్తోంది. ఇంతకీ తాజ్మహల్ విషయంలో ఏం జరుగుతోంది? తాజ్మహల్ ప్రపంచంలోని వింతల్లో ఒకటి. భారతదేశానికి చెందిన అపురూప సంపద. దేశం మొత్తం మీద పర్యాటకులు ఎక్కువగా సందర్శించేది తాజ్మహల్నే అంటే అతిశయోక్తి కాదు. చూసిన ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటోంది ఈ పాలరాతి కట్టడం. అందుకే విదేశీ ప్రధానులు, అధ్యక్షులు కూడా భారత పర్యటనకు వస్తే దీన్ని సందర్శించకుండా వెళ్లరు. దేశ వారసత్వ సంపదైన తాజ్మహల్ను చేజిక్కించుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు తాజ్ యాజమాన్యంపై వివాదమే చాలా చిత్రంగా మొదలైంది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి మొఘలుల వారసుడినైన తనను తాజ్మహల్కు సంరక్షకునిగా నియమించేలా ఆదేశాలివ్వాలని అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన హైకోర్టు యూపీ వక్ఫ్ బోర్డుకే నివేదించుకోవాలని సూచించింది. అది తమ ఆస్తి అని పేర్కొన్న వక్ఫ్ బోర్డు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలని 2005 జూలైలో నిర్ణయం తీసుకుంది. యూపీ వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని భారత పురావస్తు శాఖ 2010లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అప్పట్నుంచి వక్ఫ్ బోర్డు నిర్ణయంపై స్టే కొనసాగుతూ వస్తోంది. తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ కొనసాగించింది. తాజ్మహల్ వక్ఫ్ బోర్డుదంటే ఈ దేశంలో ఎవరైనా విశ్వసిస్తారా అని ప్రశ్నించింది. తాజ్ను తమకు రాసిచ్చినట్లుగా షాజహాన్ వక్ఫ్నామా ఉందని యూపీ వక్ఫ్ బోర్డు వాదించగా, వక్ఫ్నామాపై షాజహాన్ సంతకం ఉందా, ఆయన దానిని మీకెప్పుడిచ్చారు అని ప్రశ్నించింది. అంతేకాదు, తాజ్మహల్ కు మొఘల్ చక్రవర్తి షాజహాన్ యజమాని అని రుజువు చేసేలా ఆయన సంతకంతో కూడిన పత్రాలను వారం రోజుల్లో సమర్పించాలని ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. షాజహాన్ ఆగ్రా కోటలో బందీగా ఉంటూ తన గది కిటికీ నుంచి తాజ్మహల్ ను చూసేవారు. కస్టడీలో ఉండగా ఆయన వక్ఫ్నామాపై సంతకం ఎలా చేయగలిగారు? ఆయన చేతిరాతతో అలాంటి పత్రాలుంటే సమర్పించండని జస్టిస్ దీపక్ మిశ్రా వక్ఫ్ బోర్డును ఆదేశించారు. అటు భారత పురావస్తు శాఖ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ షాజహాన్ కాలంలో వక్ఫ్నామా లేనేలేదని స్పష్టం చేశారు. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. తాజ్మహల్ ను నిర్మించిన తర్వాత షాజహాన్ ను ఆయన కుమారుడు ఔరంగజేబ్ ఆగ్రా కోటలో 18 ఏళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాత షాజహాన్ కన్నుమూశారు. తాజ్మహల్ ఎవరు కట్టించారంటే చారిత్రక ఆధారాలున్నాయి, కానీ ఎవరికి చెందుతుందనే దానిపై ఆధారాలు లేవు. 250 సంవత్సరాల పాటు తాజ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉంది. బహదూర్ షా కూడా 1858లో అన్ని చారిత్రక కట్టడాల్ని బ్రిటిష్ వారి పరం చేశాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత భారత ప్రభుత్వం బ్రిటిష్ వారి నుంచి వాటిని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. నాటి నుంచి తాజ్మహల్ వ్యవహారాల్ని పురావస్తు శాఖే చూస్తోంది.